అర్చన 30వ భాగం. కాని ఏంటో అంది నీలవేణి నిరాశగా. అంతా నీ భయం. ఇది నీకే కాదు, పెళ్లి చేసుకునే అమ్మాయిలందరికీ ఇలాగే ఉంటుంది. కాబట్టి అంతా మర్చిపోయి హాయిగా ఆనందంగా ఉండు. పెళ్లి 2 రోజులుందనగా నీకు మెహందీ పెట్టిస్తాను. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. తను చాలా బాగా పెడుతుంది, సరేనా? నీలవేణి చెయ్యి అందుకుని అంది మాధవి. తల ఊపింది నీలవేణి. మళ్ళీ మాల చేతికి తీసుకుని ఇంకా కొన్ని పూలు కట్టి ఆ మాల మాధవికిచ్చింది. థ్యాంక్యూ అంటూ ఆ మాల అందుకుని జల్లో తురుముకుంది మాధవి. మరో చిన్న ముక్క తనకి తాయారమ్మకి కట్టి లోపలికి వెళ్దామా అంది నీలవేణి ముసురుకుంటున్న చీకట్లు చూస్తూ. పద అంటూ లేచింది మాధవి. పెళ్లి వారమనగా జరిగింది ఆ సంఘటన. కృష్ణస్వామి రోజులాగే ఆ రోజు కూడా 5ంటికే లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానానికి వెళ్ళాడు. ఇంతలో హఠాత్తుగా వినిపించింది ఆయన గొంతు. అమ్మా అంటూ గట్టిగా. అప్పటికే తానూ లేచి వాకిలి ఊడుస్తున్న నీలవేణి ఆయన పిలుపుకి చీపురు కింద పారేసి ఒక ఉదుటిన పెరటి వైపు వెళ్ళింది. కృష్ణస్వామి బాత్రూంలోకి వెళ్ళబోతూ జారిపడ్డాడేమో. ఆ పడ్డం సిమెంట్ తొట్టి మీద పడ్డాడు. నీలవేణి పరిగెత్తుకుని వెళ్ళి ఆయన్ని లేపి కూర్చోబెట్టింది. మళ్ళీ వెనక్కి పైకి చూస్తూ గట్టిగా పిలిచింది. అమ్మగారు, వేణుబాబుగారు. ఆ పిలుపుకి అప్పుడే మెలకు వచ్చిన తాయారమ్మ కంగారుగా లేచి కూర్చుంది మంచం మీద. నీలవేణి స్వరం మరోసారి వినిపించడంతో బలవంతంగా మంచం దిగి మోకాళ్లు పట్టేసినట్టయి కుంటుకుంటూ పెరటివైపు వెళ్ళింది. ఏమైంది? గట్టిగా అడిగింది నిద్రమత్తు వదలని స్వరంతో. అయ్యగారు పడిపోయారమ్మా ఏడుపు గొంతుతో అంది నీలవేణి. అయ్యో, పడ్డారా? కంగారుగా అని గట్టిగా వేణు అని అరిచిందావిడ. ఆమె పిలుపుకి వేణు ఉలిక్కిపడి లేచాడు. గబగబా బాల్కనీలోకి వచ్చి చూడగానే బాత్రూం వైపు వెళ్లే చోట వాష్ ఏరియాలో సిమెంటు తొట్టి దగ్గర నిస్సహాయంగా కూలబడిన కృష్ణస్వామి, కన్నీళ్లతో ఆయన పక్కనే నిలబడ్డ నీలవేణి, నడవలేక ఆయన వైపు నడుస్తున్న తాయారమ్మ కనిపించారు. గబగబా మెట్లు దిగి ఒక్క అంగలో వచ్చి తండ్రిని 2 చేతులతో లేవనెత్తాడు. ఆయన తన 2 చేతులు వేణు భుజం మీద వేసి కుంటుకుంటూ నడుస్తూ వసాలలోకి వచ్చాడు. అప్పటికే నీలవేణి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి ఒక కేన్ కుర్చీ తెచ్చి అక్కడే వేసింది. దెబ్బ తగిలిందా నాన్నగారు? ఆయన్ని కుర్చీలో కూర్చోబెడుతూ అడిగాడు వేణు. తగిలినట్టుందిరా, నడుం దగ్గర కలుక్కుమంది, లేవలేకపోతున్నాను బాధ అణుచుకుంటూ అన్నాడాయన. ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్దాం నాన్న, నేను బట్టలు మార్చుకుని కారు బయటికి తీస్తాను అంటూ వేణు చకచకా వెళ్ళి బట్టలు మార్చుకుని కారు గరాజులోంచి బయట తీశాడు. తిరిగి వచ్చి ఆయన్ని పట్టుకుని లేపి తాయారమ్మ సాయంతో జాగ్రత్తగా కారు దాకా తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టాడు. నేను కూడా రానట్రా అడిగింది తాయారమ్మ. ఎందుకమ్మా, నేను చూపించి తీసుకొస్తాను, కంగారేం లేదు, పెద్ద వయసు కదా, బెనికి ఉంటుంది, తగ్గిపోతుందిలే అంటూ డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళి కారు స్టార్ట్ చేశాడు. ఏంటో ఇవాళ నిద్రలేచి ఎవరి మొహం చూశారో పొద్దున్నే అంటూ తాయారమ్మ నీరసంగా లోపలికి నడిచింది. నీలవేణి మనసు చివుక్కుమంది. ఆవిడ ఆ మాట చాలా క్యాజువల్గా అన్నా ఆ అమ్మాయికెందుకో తనే ఆయన పడ్డానికి కారణమేమో అనిపించసాగింది. నిజానికి అలా అనుకోవడానికి కారణం ఏమీ లేదు. పడినప్పుడు తనేం చేయలేకపోయానన్న న్యూన్యతాభావం తప్ప మరోటి లేదు. కానీ నీలవేణి అలా అనుకుంది. పనిచేస్తూనే ఉన్న మనసంతా వేణు కృష్ణస్వామి తిరిగి రావడం కోసం 1000 కళ్ళతో ఎదురు చూడసాగింది. దాదాపు గంట తర్వాత వేణు ఫోన్ చేశాడు. తాయారమ్మ మాట్లాడింది. నాన్నని హాస్పిటల్లో అడ్మిట్ చేశానమ్మా, 2 రోజులు ఉండాలన్నారు డాక్టర్లు అంటూ అతను చెప్పడంతో ఆవిడ గాబరా పడిపోయి ఏడవసాగింది. నీలవేణికి ఆవిడ దుఃఖం చూస్తుంటే తనకి బాగా దుఃఖం వచ్చింది. ఏడవకండమ్మగారు, అయ్యగారికి తగ్గిపోతుంది, భయపడమాకండి అంటూ తనకి తోచిన విధంగా ఓదార్చడానికి ప్రయత్నించసాగింది. సుమారు 9 దాటుతుంటే తాయారమ్మ సూచనతో మాధవికి ఫోన్ చేసి విషయం చెప్పింది. తిరుగుటప్పాలా వచ్చింది మాధవి. ఏమైంది పిన్నిగారు, ఎలా పడ్డారు, అసలేమైంది అంటూ. నీలవేణి జరిగింది చెప్తుండగా వేణు వచ్చాడు. ఏం జరిగింది వేణు, డాక్టర్ ఏమన్నారు అడిగింది మాధవి. వేణు ఏం లేదన్నట్టు తల ఊపుతూ నడుం దగ్గర ఎముక జరిగిందట, ఎక్స్రేలు ఈసీజీలు అవుతున్నాయి అన్నాడు. ఈసీజీ దేనికి? ఆశ్చర్యంగా చూసింది మాధవి. వయసు కదా, పెద్దవారు, ఏం జరగకూడదని ముందు జాగ్రత్తగా అన్ని పరీక్షలు చేస్తారు, నీకు తెలియందేముంది మాధవి అంటూ మాధవి మొహంలోకి చూశాడు. అప్పుడే మాధవి కూడా వేణువైపు చూడ్డంతో అతని సైగ అర్థం చేసుకున్న దానిలా అప్పటికీ ప్రశ్నల పరంపర ఆపేసింది. కాసేపయ్యాక తాయారమ్మ పూజ చేసుకోవడానికి నీలవేణి వంటగదిలోకి వెళ్లడంతో వేణు మాధవికి చెప్పాడు. నాన్నకి మైల్డ్ అటాక్ వచ్చింది, అలా పడిపోవడంతో భయపడ్డట్టున్నారు. కారులో వెళ్తుండగానే సడన్గా గుండె చేత్తో పట్టుకున్నారు. ఒళ్ళంతా చెమట పట్టేసింది. నాకు చాలా భయం వేసింది. లక్కీగా డాక్టర్ అవైలబుల్గా ఉన్నారు. వెంటనే ఎమర్జెన్సీ కింద అడ్మిట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఓకే, పడుకున్నారు. అయ్యో, ఎంత పని జరిగింది వేణు బాధగా అంది మాధవి. ఏం చేస్తాం,
నిట్టూర్చాడు వేణు. నీలవేణి వేణుకి మాధవికి కాఫీ తెచ్చిచ్చింది. ఆ తర్వాత వేణు ఆఫీస్కి సెలవు పెట్టడం, మాధవి కూడా వేణుతో వెళ్లి కృష్ణస్వామిని చూసి రావడం, ఇదంతా జరగడంతో తాయారమ్మకి తెలిసిపోయింది ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందని. ఆవిడ ఏడుపు మొదలుపెట్టింది. మీరేం భయపడకండి పిన్నిగారు, ఆయనకేం కాదు, క్షేమంగా వస్తారు అంది మాధవి ఆవిడ్ని ఓదారుస్తూ. ఏమో తల్లి, ఆ ఏడుకొండలవాడి దయ, ఆయన క్షేమంగా ఉండాలి. ఉంటారన్నాగా, నా మాట నమ్మండి అంది మాధవి అభయం ఇస్తున్నట్టుగా. అయితే ఆమె మాట నమ్మే లోపలే ఆయనకి మరోసారి అటాక్ రావడం, క్షణాల్లో ఆయన ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోవడం జరిగింది. కళ్యాణం జరగాల్సిన ఇంట్లో విషాదం కమ్ముకుంది. కృష్ణస్వామి జీవితంలో మొదటిసారిగా అస్వస్థుడే హాస్పిటల్ పాలు కావడం, అదే ఆఖరిసారి అయి శాశ్వతంగా కన్నుమూయడం జరిగిపోయింది. మాధవిని, తాయారమ్మని, నీలవేణిని ఓదార్చడానికి వేణు చక్రవర్తి గాంభీర్యం నటించాల్సి వచ్చింది. కానీ వేణు గుండెల్లో బడబాగ్ని రగలసాగింది. నాన్న లేరు అని తలుచుకుంటే అతనికి ప్రపంచం శూన్యంగా అనిపించసాగింది. నాన్న లేరా? మరోసారి అలా పదే పదే తనని తాను ప్రశ్నించుకుంటూ కన్నీళ్లు కార్చలేక, గుండెల్లో సుళ్ళు తిరుగుతున్న సుడిగుండాలను తట్టుకోలేక సొమసిల్లిపోయాడు. బ్యాంకులో వాళ్లతో పనిచేసే మరికొందరు స్నేహితులు, ఊరి నుంచి వచ్చిన బంధువులు, సన్నిహితుల సమక్షంలో మర్నాటికల్లా వేణుతో దగ్గరుండి కార్యక్రమాలు జరిపించారు చక్రవర్తి. మాధవి కొంచెం మనసు దిటవు చేసుకుని తాయారమ్మకి తానే ఓ తల్లే ఓదార్చసాగింది. ఎవరు ఎలా ఎంతగా ఓదార్చినా 40 ఏళ్ల వైవాహిక జీవితంలోని అనుబంధాన్ని 24 గంటల్లో మర్చిపోవడం సాధ్యమా? అలా సాధ్యమైతే ఈ అనుబంధాలకు అర్థమేంటి అనుకున్నాడు చక్రవర్తి. వారం రోజుల్లో జరగాల్సిన నీలవేణి పెళ్లి వాయిదా పడిందన్న సంగతి కూడా ఎవరికీ గుర్తురాలేదు, పెళ్లివారు ఫోన్ చేస్తే తప్ప. విషయం తెలిసిన పెళ్లివారు వెంటనే వచ్చారు. జరిగిన దానికి చాలా బాధపడ్డారు. పెళ్లి వాయిదా పడింది. తిండి నీళ్లు లేక కన్నీళ్లతో, వేదనతో చిక్కి శల్యమైపోయింది తాయారమ్మ 10 రోజులకే. ఇప్పుడే మళ్ళీ నీలవేణి పెళ్లికి ముహూర్తం పెట్టి ఆమెను సగౌరవంగా సాగనంపడానికి ఏర్పాట్లు చేయడానికి ఎవరూ లేరు. తండ్రిలా ఆదరించిన కృష్ణస్వామి కనుమరుగయ్యాడు. తల్లిలా అక్కును చేర్చుకున్న తాయారమ్మ పుట్టెడు దుఃఖంతో గుండెల్లో 7 సముద్రాలను నింపుకుంది. వేణుకి తన గురించి తానే ఆలోచించుకునే శక్తి కూడా నశించిపోయింది. బాబుని చూసుకుంటూ, తాయారమ్మని కళ్ళల్లో పెట్టుకుని కాపాడుతూ, మధ్య మధ్య గుండె పగిలేలా ఏడుస్తూ కాలం వెళ్లదీస్తుంది నీలవేణి. మాధవి దాదాపు ప్రతిరోజు బాబుని స్కూల్కి, చక్రవర్తిని బ్యాంక్కి పంపించి వచ్చి తాయారమ్మ దగ్గరే ఉంటుంది. తనకు చేతనైన విధంగా ఆవిడికి ధైర్యం చెప్తూ, నచ్చచెప్తూ దగ్గరుండి భోజనం తినిపించడం, కాసేపు పిల్లల కబుర్లు చెప్తూ ఆహ్లాదపరచడానికి ప్రయత్నిస్తూ సాయంకాలం వరకు ఆవిడ్ని కనిపెట్టుకుని ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో పని, బాబు పని, వంట పని మొత్తం నీలవేణి భుజస్కంధాలపైన పడింది. దానికి తోడు విషాదం మూర్తీభవించిన, నిద్రాహారాలకు దూరమైన తాయారమ్మ బాధ్యత. వేణుకి క్యారేజ్ సర్ది డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తుంది. డ్రైవర్ తీసుకెళ్లి కారులో పెట్టేస్తాడు. వేణు సగం మాత్రం తింటాడు, మిగతాది అలాగే వదిలేస్తాడు. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏం తింటాడో తెలియక, ఏమడిగితే ఏమంటాడో అనే భయంతో నీలవేణి సందిగ్ధంగా మాధవితో అంది. అక్క, వేణుబాబు గారు ఉదయం ఏం తింటారో అడిగి చెప్తావా? పాపం, నేను ఆయనకి ఏం టిఫిన్ చేయడం లేదు. మాధవికి జాలేసింది. ఇంట్లో పెద్ద దిక్కులైన వాళ్లల్లో ఒకరు పోయారు, ఒకరు మానసికంగా ఈ లోకంలో లేరు. వేణుతో మాట్లాడదు. ఈ అమ్మాయికి ప్రస్తుత పరిస్థితి అగ్ని పరీక్ష లాంటిది. సన్నగా నిట్టూచి అంది. వాళ్ళ బ్యాంకులో క్యాంటీన్ ఉంటుందిలే వేణి, నువ్వేమి ఇబ్బంది పడకు. ఆకలేస్తే అక్కడ తింటాడు. ఇంకొక 1 నెల రోజులు గడిస్తే అన్నీ సర్దుకుంటాయి. ఆమె అన్నట్టుగానే 1 నెల రోజులు గడిచి మొదటి నెల మాసికం అయ్యాక వేణులో కొద్దిగా మార్పు వచ్చింది. తాయారమ్మ కూడా ఏడుస్తూ పడుకోకుండా లేచి తిరగడం, మధ్య మధ్య వంటగదిలోకి వచ్చి వేణుకేం కావాలో చూడడం, ఎక్కువసేపు పూజ చేసుకోవడం చేస్తుంది. మధ్యాహ్నం నీలవేణి ఆవిడ తింటేనే తను తింటానని అన్నం తినకుండా మారం చేస్తుండటంతో తప్పనిసరిగా ఎంగిలి పడుతుంది. ఇదివరకు మధ్యాహ్నాలు కాసేపు పడుకునే ఆవిడ ఇప్పుడు అలా కూర్చుని శూన్యంలోకి చూడడం, లేదంటే బాబా జీవిత చరిత్ర తీసుకుని పారాయణ చేస్తూ కూర్చోవడం, లేదంటే జపమాల తీసుకుని జపం చేసుకోవడం చేస్తుంది. ఇదివరకులా నీలవేణితో ఆ కబురు ఈ కబురు చెప్పడం లేదు. బాబుతో కాసేపు ఆడుకుంటుంది. వాడు ఇప్పుడు ఆవిడ దగ్గర పడుకుంటున్నాడు. ఆ ఒక్క మార్పు నీలవేణికి బాధ కలగజేసింది. వాడు పక్కన లేకపోతే నీలవేణికి ఏదో లోటుగా అనిపించసాగింది. తనకు తోచిన కథలేవో చెప్తూ వాడిని నిద్రపుచ్చి, నిద్రపోతున్న వాడి ముద్దుమొహం చూస్తూ ఏదో అలౌకిక ఆనందం పొందుతుండేది. అదిప్పుడు దూరమైంది. ఏదో ఒంటరితనం దిగులు కమ్మేయసాగింది. కృష్ణస్వామి మరణంతో నీలవేణిలో అనూహ్యమైన అభద్రతాభావం చోటు చేసుకుంది. ఇంకా నా భవిష్యత్తేంటి? నేనేం చేయాలి? నేనెక్కడుండాలి? అనే ఆలోచనలు ఆమెని కుదిపేస్తున్నాయి.
పగలంతా ఆ పని ఈ పని చేసుకుంటూ ఆలోచనలు తరిమేస్తున్నా రాత్రి కాగానే ఒంటరితనం భూతంలా భయపెట్టసాగింది. ఆమెకి పెళ్లి వాయిదా పడిందన్న దిగులు కానీ బాధ కానీ లేదు. కానీ తన భవిష్యత్తు గురించిన ఆలోచనలు మొదటిసారిగా ఆమె మనసులో నిండిపోయి అశాంతి కలగజేస్తున్నాయి. తండ్రిలాంటి కృష్ణస్వామి మరణించడం, తాయారమ్మ విషాదంలో పడిపోవడంతో ఆమెకి ఇదివరకటి ఆప్యాయత అభిమానం లభించడం లేదు. ఇప్పుడు బాధ్యతలు బాగా ఎక్కువయ్యాయి. కానీ ఏదో కోల్పోయిందనిపిస్తుంది. కొత్తగా ఈ మధ్య నీలవేణికి వేణు పట్ల సానుభూతి కలగసాగింది. ఏం తింటున్నాడో ఏం చేస్తున్నాడో తెలియడం లేదు. తన్నేమీ అడగడు. అతనికి ఏమి ఇష్టమో ఏం చేయాలో తనకి తెలియదు. ఇన్నేళ్లలో వేణుతో తను మాట్లాడిన మాటలు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అలాంటిది మీకేం కావాలి, ఏం చేయను అని అడిగే సాహసం ఆమెకి లేదు. తననేమీ అడగడు. అలా అని ఏదో ఒకటి తింటాళ్లే నాకెందుకు అని కూడా అనుకోలేకపోతుంది. అందుకే రాత్రి డిన్నర్కి మాత్రం ప్రత్యేకంగా వంట చేయడం, అన్ని టేబుల్ మీద అమర్చి కొంచెం దూరంగా తలుపు చాటున నిలబడి అతను తినేటప్పుడు పరిశీలించడం, ఏదైనా వెతుక్కుంటున్నట్టు కనిపించగానే గబుక్కున వెళ్ళి అందించడం చేస్తుంది. అలా చేయడంలో ఆమెకేదో ఆనందం కలుగుతుంది. ఆ ఆనందంలో కృతజ్ఞత తప్ప మరో భావం లేదు. ఏది ఏమైనా నీలవేణి సేవలు ఆ ఇంటికి ఇప్పుడు కావాలి. ఆ మనుషులకి ఆమె అవసరం ఉంది. అందుకే ఆమె పెళ్లి గురించి ఆలోచించడం లేదు. ఒక్క మాధవి మాత్రమే మధ్య మధ్య అనుకుంటూ ఉంటుంది, ఏంటి ఈ అమ్మాయి జీవితం ఇలా అర్ధాంతరంగా ఆగిపోయింది, ఎవరు ఈమె సంగతి ఆలోచించరా అనుకుంటుంది. మళ్ళీ తనకు తనే ఆలోచించడానికి ఏముంది, పెళ్లి చెయ్యాలి, అందుకు ముహూర్తం చూడాలి. కానీ ఇంట్లో అశుభం జరిగాక ఏడాది వరకు శుభకార్యం చేయకూడదంటారు. మరి ఏం చేయాలి? అలా అనుకుంటుండగానే మాధవికి నెలలు నిండాయి. ఈసారి పురుడు తన చేత్తో పోస్తానన్న తాయారమ్మ ఇప్పుడు ఆ శక్తి లేని దానిలా నిస్సహాయంగా ఉంది. మాధవి తల్లి వచ్చి ఆమెని పుట్టింటికి తీసుకెళ్లిపోయింది. వెళ్ళేటప్పుడు మాధవి తాయారమ్మకి తనకు తోచిన విధంగా కొన్ని ఓదార్పు మాటలు చెప్పి మనసు దిటవు చేసుకుని మామూలు ప్రపంచంలోకి రమ్మని వేడుకుంది. అలాగే నీలవేణికి కూడా వేణు బాధ్యతలు, బాబు, తాయారమ్మల బాధ్యతలు అప్పగించి తన ఫోన్ నెంబర్ ఇచ్చి ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయమని చెప్పింది. నీలవేణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మౌనంగా తల ఊపి ఆమెకి వీడుకోలు పలికింది. ఇప్పుడు నీలవేణికి మరీ భయంగా అనిపిస్తుంది. ఎలా ఈ ఇంటిని, ఈ ఇంట్లో మనుషుల్ని కాపాడాలి? ఈ ఇంట్లో తన బాధ్యత ఏంటి? ఎంతవరకు? వంట చేయడం, బాబుకి తినిపించడం, తాయారమ్మని బ్రతిమాలి కొద్దిగా తినేలా చేయడం, వేణుకి క్యారియర్ సర్ది ఇవ్వడం. ఆ తర్వాత తను తినాలంటే భయం వేస్తుంది. తను తినేటప్పుడు ఎవరన్నా చూస్తారేమో, ఏమన్నా అనుకుంటారేమో అనిపిస్తుంది. ఇంతకాలం ఇంట్లో ఎలా తిరిగినా వంటగదిలోకి వెళ్ళడానికి బెరుగ్గానే ఉండేది. ఇప్పుడు వంటగది మొత్తం నీలవేణి అధీనంలోకి వచ్చేసింది. ఏం చేయాలో, ఎలా చేయాలో అంతా అయోమయం. ఎలాగోలా వంట చేసేసి బయటపడిపోతుంది. వండిన పదార్థాలన్నీ డైనింగ్ టేబుల్ మీదకి చేర్చి ఊపిరి పీల్చుకుంటుంది. ఆ తర్వాత ఇల్లంతా తిరుగుతూ ఏ పని చేసినా ఏమీ అనిపించదు. కానీ వంటగదిలోకి వెళ్ళేటప్పుడే ఎక్కడా లేని వణుకు వస్తుంది. ఇంటి పనితో రోజంతా బొంగరంలా క్షణం కూడా ఖాళీ లేకుండా తిరిగేస్తుంటే ఏ బాధ ఉండదు. కానీ రాత్రి కాగానే ఏదో భయం, మరేదో దిగులు మనసంతా ఆవరించి నిద్ర కూడా తొందరగా పట్టడం లేదు ఈ మధ్య. ఇటీవల ఆమెలో కొత్త ఆలోచనలు చోటు చేసుకున్నాయి. వాటిలో ఎంతకాలం ఈ ఇంట్లో ఇలా ఉండాలి, ఎంతకాలం ఉన్నా ఈ ఇంటికి తానేమీ కాదు అనే భావన ప్రధానంగా ఆమె మనసుని కుమ్మరి పురుగులా తొలిచేస్తుంది. రేపు తాయారమ్మ గారికి ఏమన్నా అయితే తన పరిస్థితి ఏంటి అనిపించగానే నిలువెల్లా వణికిపోతుంది. ఎవరితోనన్నా ఈ విషయాలు చర్చించాలన్నా, ఏం చేయాలన్నా ఏమీ తెలియడం లేదు. తనకి ఎవరూ తన అనేవాళ్లు లేరు. మనసులో ఉన్నదేదైనా పంచుకోవడానికి ఎవరూ లేరు. ఇంతకాలం కృష్ణస్వామి గారున్నప్పుడు ఇంటిల్లపాది తను ఇంట్లో మనిషిగా చూస్తుంటే ఇలాంటి ఆలోచనలు రాలేదు. ఇప్పుడు తాయారమ్మ కూడా మంచం పట్టడంతో ఆమెతో ఆత్మీయంగా మాట్లాడేవాళ్లు ఎవరూ లేరు. మాధవి అయినా ఉంటే బాగుండేది. తను కొంచెం చదువుకుని ఉంటే ఎంత బాగుండేది అనిపించసాగింది. ఇప్పుడు తనేదన్నా చదువుకోవచ్చా? కొద్దిగా తెలుగులో రాయడం చదవడం వచ్చు. పోనీ కుట్టుపనో ఇంకేదన్నా నేర్చుకుంటే. అలాంటి ఆలోచనలతో కొంతకాలం గడిచాక నీలవేణి ఏదో ఒక శుభక్షణం చూసి తాయారమ్మని అడగాలని నిశ్చయించుకుంది. కానీ అలాంటి క్షణాలు ఎన్ని వచ్చినా అడగడానికి ఆమెకి ధైర్యం మాత్రం చాలడం లేదు. నీలవేణికి జీవితం అలా పరాధీనగా గడిచిపోతుండగానే మరికొంతకాలం గడిచింది. ఈలోగా బ్యాంకులో వేణుకి పెళ్లివాళ్ల దగ్గర నుంచి ఒత్తిడి మొదలైంది. ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకుంటామని కబురు చేశారు. వేణుకేం చేయాలో తోచలేదు. చక్రవర్తి సలహా అడిగాడు. పెళ్ళికొడుకు తొందరపడుతున్నాడని. నేను మాత్రమేం చేయగలను వేణు? మీ ఇంటి పరిస్థితి నీకే తెలియాలి. మీ అమ్మగారు మామూలు మనుషుల్లో పడి ఇదివరకులా పనిచేయగలిగితే ఆ అమ్మాయిని ఇంకా పెళ్లి చేసి పంపించేయడం మంచిది. ఎందుకైనా మంచిది మీ అమ్మగారిని అడుగు అన్నాడు. వేణు ఆ రోజే తాయారమ్మని అడగడానికి ఆవిడ గదిలోకి వెళ్ళాడు. అక్కడి దృశ్యం చూసి స్తంభించిపోయాడు. తాయారమ్మ తలని ఎడం చేత్తో పైకి ఎత్తి
మంచానికి ఆనించి కూర్చోబెట్టింది నీలవేణి. ఆవిడ ఒళ్ళో దిండు పెట్టి దానిమీద సగ్గుజావ ఉన్న స్టీల్ బౌల్ పెట్టి స్పూన్తో తాగిస్తుంది. ఆవిడ నీరసంగా కళ్ళు మూసుకుని కొద్దిగా నోరు తెరిచి బలవంతంగా తాగుతుంది జావా. ఆ క్షణంలో వాళ్ళిద్దరినీ అలా చూశాక వేణుకి మతిపోయింది. అమ్మకేమైంది? ఆందోళనగా అనుకున్నాడు. అప్రయత్నంగా అనేశాడు. అప్పుడు నీలవేణి తల తిప్పి వేణువైపు చూసింది. కంగారుగా చూపులు తిప్పేసుకుని అమ్మగారికి విరేచనాలు అవుతున్నాయి అంది. ఎప్పటినుంచి అడిగాడు. ఈరోజు ఉదయం నుంచే. నీలవేణి మళ్ళీ చెప్పింది. వేణుకేం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు కూడా ఆవిడ కళ్ళు తెరవలేదు. ఓపిక లేని దానిలా నిస్సత్తువుగా ఓ పక్కకి తలవాల్చి కూర్చుంది. వేణు బయటికి వచ్చేశాడు.